బీటెక్ చదివి అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసిన ఆయన తండ్రి రాజకీయ వారసుడిగా రాజకీయ అరంగేట్రం చేశారు. 2009 ఎన్నికల్లో రాయచోటి నుంచి తొలి విజయం సాధించి రాయచోటిని వైసీపీ అడ్డాగా మార్చేశారు. 2009 నుంచి 2019 వరకు వరుసగా 4 సార్లు విజయం సాధించారు. పార్టీ వాయిస్ ని వినిపించడంలో ముందు వరుసలో ఉండే గడికోట శ్రీకాంత్ ఇప్పుడు మాజీ ఎమ్మెల్యేగా ఎలా పనిచేస్తున్నారు? వాచ్ ది స్టోరీ. జిల్లా రాయచోటి నియోజకవర్గంలో రాజకీయాలు రసవత్తరంగా ఉంటాయి. రాయచోటి అనగానే వెంటనే గుర్తుకొచ్చే పేరు గడికోట శ్రీకాంత్ రెడ్డి. అంతలా నియోజకవర్గంలో పోతుకుపోయారు శ్రీకాంత్ రెడ్డి. 2009 నుంచి 2019 వరకు వరుస విజయాలు నమోదు చేస్తూ రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించారు. గడికోట శ్రీకాంత్ రెడ్డికి రాజకీయ నేపథ్యం ఉంది. శ్రీకాంత్ రెడ్డి తండ్రి గడికోట మోహన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా పనిచేశారు. బీటెక్ చదివిన శ్రీకాంత్ రెడ్డి అమెరికాలో కొన్నాళ్లు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసి స్వగ్రామం వచ్చిన శ్రీకాంత్ రెడ్డి అనంతరం తండ్రి రాజకీయ వారసుడిగా రాజకీయ అరంగేట్రం చేశారు. ఎన్నికల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాయచోటి నుంచి శ్రీకాంత్ రెడ్డికి ఎమ్మెల్యే టికెట్ కేటాయించారు. ఆ ఎన్నికల్లో తొలి ప్రయత్నంలోనే విజయ దుందుబి మోగించారు. అనంతరం 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి 50,000కు పైగా మెజారిటీ సాధించి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2014 ఎన్నికల్లో టీడీపీ హవాలోను గెలిచి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా పేరు గడించారు. ఆ సమయంలో ప్రతిపక్షంలో ఉన్న శ్రీకాంత్ రెడ్డి టీడీపీ ప్రభుత్వంపై గట్టిగానే ఫైట్ చేశారు. దీనితో పార్టీలో శ్రీకాంత్ రెడ్డిపై పరపతి బాగానే పెరిగింది. 2019 ఎన్నికల్లో 4వసారి ఎమ్మెల్యేగా విజయం సాధించి వైసీపీ ప్రభుత్వంలో చీఫ్ విప్ గా బాధ్యతలు నిర్వహించారు. వైసీపీ అధినేత జగన్ కు శ్రీకాంత్ రెడ్డి అత్యంత స్నేహితుడిగా ఉంటారని వైసీపీ నేతలు అంటుంటారు. దీనికి కారణం తొలిసారి ఎమ్మెల్యే అయిన శ్రీకాంత్ రెడ్డి కాంగ్రెస్ ను వీడి వైఎస్ జగన్ కి జై కొట్టారు. రాయచోటిలో వరుస విజయాలను సాధించిన శ్రీకాంత్ రెడ్డి నియోజకవర్గంలో మంచి పట్టు ఉందని స్థానికులు అంటుంటారు. వైసీపీ అధికారంలో ఉండగా నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని, కార్యకర్తలకు నిత్యం అందుబాటులో ఉంటారని టాక్ ఉంది. అందుకే గడికోటకి నియోజకవర్గంలో మంచి పేరుందని ఆయన అనుచరులు చెప్తున్నారు. ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో తాగునీరు, సాగునీరు అందించారని నియోజకవర్గ ప్రజలు అంటున్నారు. 2024 ఎన్నికల్లో కొద్ది ఓట్ల తేడాతో విజయానికి దూరమైన నియోజకవర్గంలో శ్రీకాంత్ రెడ్డి హవా తగ్గట్లేదంటున్నారు. వైసీపీ శ్రేణులు పార్టీలోనూ నియోజకవర్గంలోనూ యాక్టివ్ గా ఉంటూ పార్టీ వాయిస్ ని గట్టిగా వినిపిస్తున్నారు. రాజకీయ అరంగేట్రం నుంచి రాజకీయ వర్గంలో ఎమ్మెల్యేగా ఉన్న శ్రీకాంత్ రెడ్డి తొలిసారి మాజీ ఎమ్మెల్యేగా ఏ విధంగా ముందుకెళ్తారో చూడాలి.